బీహార్ రాజకీయాల్లో దాదాపు 2 దశాబ్దాల పాటు తిరుగులేని చక్రవర్తిగా వెలుగొందిన నితీష్ కుమార్ తన మకాన్ని పాట్నా నుండి ఢిల్లీకి మార్చారు. బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చకు తెరలేపారు. పల్టీ రామాని విమర్శలు వచ్చినా సుశాసన్ బాబుగా గుర్తింపు పొందిన నితీష్ కుమార్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 1970లలో జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం నుండి రాజకీయాల్లోకి వచ్చిన నితీష్ కుమార్ సోషలిజం పునాదులపై తన ప్రస్థానాన్ని నిర్మించుకున్నారు. 2005లో లాలూ ప్రసాద్ యాదవ్ జంగిల్ రాజుకు చరమగీతం పాడుతూ సీఎం పీఠాన్ని అధిష్ఠించిన ఆయన అప్పటి నుండి బీహార్ ముఖ చిత్రాన్ని మార్చేశారు. రోడ్లు, విద్యుత్, మహిళలకు సైకిళ్లు, మద్యపాన నిషేధం వంటి విప్లవాత్మక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేశారు. తన పార్టీకి ఎన్ని తక్కువ సీట్లు వచ్చినా పొత్తులతో ముఖ్యమంత్రి పీఠం మాత్రం తన వద్దే ఉండేలా చక్రం తిప్పడం నితీష్కే చెల్లింది. 20 ఏళ్ల పాటు బీహార్ను ఏలిన ఈ ధీశాలి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నారు. ఈ మార్పు వెనుక ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. తన కుమారుడు నిశాంత్కు జేడీయూ పగ్గాలు అప్పగించేందుకు వీలుగా ముందే రూట్ క్లియర్ చేసుకున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉంటూ కేంద్ర స్థాయిలో తన మార్కు చూపించాలని భావిస్తున్నారు. బీహార్లో మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పట్టు కోల్పోకముందే గౌరవప్రదంగా కేంద్రానికి వెళ్లడం మంచిదనే ప్రణాళికలో భాగంగా హస్తిన వైపు చూశారు. ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకున్నా బీహార్పై నితీష్కు ఉన్న పట్టు తగ్గలేదు. ప్రస్తుతం బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి వంటి వారు బాధ్యతలు చేపట్టినా తెర వెనుక నితీష్ కుమార్ దిశానిర్దేశం కొనసాగుతుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా 2026 మార్చిలో ఆయన చేపట్టిన సమృద్ధి యాత్ర ద్వారా ప్రకటించిన విజన్ 2.0 పథకం తాను ఢిల్లీలో ఉన్నా తన మనసంతా బీహార్తోనే ఉంటుందని చెప్పకని చెబుతోంది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన కేవలం ఒక్కసారి 1985లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నుండి ఎమ్మెల్సీగానే ఉంటూ ముఖ్యమంత్రి పదవిని నిర్వహించడం ఆయనకే సాధ్యమైంది. నాడు ప్రధాని మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన నితీష్ నేడు అదే మోడీ నాయకత్వంలో కీలక బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవడం ఆయన రాజకీయ చాణక్యానికి నిదర్శనం. మొత్తానికి నితీష్ కుమార్ రాజకీయాల నుండి విశ్రాంతి తీసుకోవడం లేదు. తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూనే తన ఉనికిని జాతీయ స్థాయికి విస్తరిస్తున్నారు. పాట్నా చాణక్యుడు ఇకపై ఢిల్లీ వేదికగా ఎలాంటి చక్రం తిప్పుతారో వేచి చూడాలి.